శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పవిత్రమైన ధనుర్మాసంలో సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేసి పూజ చేసుకున్నట్లయితే మనసు ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది. ఈ సమయంలో దేవతలు సంచరిస్తూ ఉంటారంటారు. మరి ఈ సమయంలో ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి దైవ అనుగ్రహం కలుగుతుందని అంటారు. కాబట్టి మనము ధనుర్మాసంలో వ్రతం ఆచరించడానికి పీఠంపై కలశం పెట్టి షోడశోపచార పూజ చేసుకోవచ్చు. అలా చేయలేని వాళ్ళు పంచోపచార కానీ నిత్య పూజలా చేసుకోవచ్చు. నేనైతే పంచోపచార పూజ చేసుకుంటానండి. పంచోపచార పూజ అంటే ధూపం, దీపం, నైవేద్యం, గంధం, పుష్పం. అంటే తులసి దళాలతో గంధంలో కాస్త అద్ది గంధం సమర్పయామి అని సమర్పించడం. అలాగే పుష్పాలైనా సమర్పించవచ్చు, లేదా తులసి దళాలతో మీకు వచ్చిన స్తోత్రం కానీ విష్ణు నామాలు కానీ గోవింద నామాలు కానీ చదువుకుంటూ అర్చన చేసుకోవచ్చు. ఆ తర్వాత ధూపం చూపించడం, దీపం చూపించడం, నైవేద్యం బెల్లం ముక్క కానీ లేదు అంటే ఖర్జూరం ఫలాలు లేకుంటే డ్రై ఫ్రూట్స్ కానీ మీరు నిత్య నైవేద్యం ఏది సమర్పిస్తారో అది సమర్పించుకోవచ్చు. ఆ తర్వాత హారతి ఇచ్చేయడం. ఇంతేనండి పంచోపచార పూజ అంటే. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగే ఈ పంచోపచార పూజ చేసినా కూడా దేవతలు సంప్రీతులు అవుతారు. మనం ముందుగానే ఇలా అన్నీ సిద్ధం చేసేసుకొని ఉంచుకుంటే పూజ చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనము గుమ్మానికి దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది. శ్రీమాత్రే నమః.